హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మరో 2 రోజుల పాటు మనకు సెలవులనైతే ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. సో ఏ జిల్లాలలో సెలవులైతే ప్రకటించారు, ఎప్పటి నుంచి మనకి సెలవులనేది ఎప్పటి వరకు ఉండబోతున్నాయి, పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్‌కి సంబంధించి అనగా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీ వర్షాలైతే నమోదవుతున్నాయండి. పలు చోట్ల రోడ్లు, అలాగే పలు చోట్ల ఇళ్ళు కూడా మనకు మునిగిపోయి చెరువులు తలపించే విధంగా వాతావరణం పూర్తి విభిన్నంగా మారిపోయింది. గడిచినటువంటి మనకు ఒక 4 రోజుల నుంచి వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్కూల్స్ అన్నిట్లికి కూడా ముందస్తు జాగ్రత్తల కోసం సెలవులనైతే ప్రకటించారండి. సో మనకు ఈ సెలవులనైతే మరో 2 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక అప్డేట్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ జారీ చేసింది. సో రాష్ట్రంలో మనకు ఏ ఏ జిల్లాలలో సెలవులైతే ఉండబోతున్నాయో మనం పూర్తి వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే తెలంగాణలోని 4 జిల్లాలకు రేపు స్కూళ్లు, కాలేజీలు, కలెక్టర్ల సెలవులు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో మనకు నెల్లూరు జిల్లాలలోని కొన్ని మండలాలలో విద్యా సంస్థలకైతే సెలవులు ప్రకటించారు. సో మనకు తెలంగాణలో కూడా భారీ వర్షాలైతే ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా సెలవులు ప్రకటించారండి. మన రాష్ట్రంలో చూసుకుంటే పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో సహా మనకు నెల్లూరులో అయితే మనకు కొన్ని మండలాలు అయితే మాత్రం సెలవులు అయితే ఇచ్చారు. అంటే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా మనకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.